ప్రతి సంవత్సరం దాదాపు 23-26 సంవత్సరాల నుంచి మన గుట్టపైన మహాపడి పూజ కార్యక్రమం స్వామివారి పూజ మనం 26 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. ఈ అయ్యప్ప సేవా సమాజము కమిటీ ఏర్పడింది. కమిటీకి శ్రీ భగవంతరావు గారు అధ్యక్షులు, స్వామి మా గురుస్వామి మా ప్రియతమ గురుస్వామి ముత్యం స్వామి గారు జనరల్ సెక్రటరీ, నేను ఉపాధ్యక్షుడిని. తర్వాత మా కమిటీ ఉంది. కమిటీ వారిగా జాయింట్ సెక్రటరీ ట్రెజరర్లు అందరు ఉన్నారు. వారితో 1997లో ఈ గుడి ప్రప్రదంగా అంతేనా సార్ నిర్మించుకున్న చిన్న గుడి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 26 సంవత్సరాల భక్తుల సహకారంతో విరాళాలు కానుకలతో దేదీప్యమానంగా పెరిగి తెలంగాణలో మొట్టమొదటి ఏకశిలా పదినెట్టమడి మన తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఏకశిల 10 నిర్మాణం చేసుకున్నాం. ఆ రోజు నుంచే మన దేవాలయం దేదీప్యమానంగా అభివృద్ధి చెందుతుంది. కొన్ని వేల మంది వస్తారు. మహాపడి పూజ కార్యక్రమానికి 2002లో మహా ఏకశిల 10 నిర్మాణం చేసుకున్నాం. మన తిరుపతి వాస్తవ్యులు చంద్రమౌళి గారి గురుస్వామి గారి కుమారుడు చంద్రమౌళి స్వామి గారికి ప్రతిష్ట చేసినారు. వారి ప్రతి సంవత్సరము 25 డిసెంబర్ సెలవు ఉంటుంది కాబట్టి ఇక్కడ మన మహబూబ్నగర్ పట్టణంలో మహాపడి పూజ కార్యక్రమం మనం చేస్తాం. ఎంతోమంది కొన్ని వేల మంది వస్తారు. రాత్రిపూట దేదీప్యమానంగా కూడా అలంకరణ ఉండి మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుంది. అయ్యప్ప కొండ ఈ సుమారు దగ్గర పోయే సమయం ఇక్కడ కొండపరి ఏం లేకుండే కిందికెళ్ళి పైకెళ్ళి కట్టుకుంటున్న ఈరోజు ఎంత వైభవంగా శ్రీ ముత్యస్వామి మరి భానుస్వామి ఆధ్వర్యంలో మన దేవాలయం చాలా అభివృద్ధి ఎంతో చాలా ఎత్తుంది కనుక అందరూ అయ్యప్పలు భక్తులు దర్శనం చేసుకొని కోరుతున్నాను. ఈరోజు అయ్యప్ప మహాపూజ సందర్భంగా అయ్యప్ప కొండ మీద ఈరోజు రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ అండ్ జనరల్ హాస్పిటల్ నుంచి పెట్టాం. ఇప్పటికీ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం ఉంది. ఇంకా గొప్పగా చెప్పాలంటే ఆల్ ఇండియాలోనే అయ్యప్ప స్వాములు రక్తదానం చేయడం అనేది ఫస్ట్ టైం మహబూబ్నగర్లోనే స్టార్ట్ చేశాం. అది తరంతరం కూడా మహబూబ్నగర్ తర్వాతనే మిగతా చోట్ల కూడా ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు మహాపూజకు కానీ వాళ్ళు ఇవ్వడం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 200 మంది భక్తులు రక్తదానం చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కు మాకిద్దరికి కూడా ఈరోజు రక్తదానం చేసిన ప్రతి అయ్యప్ప భక్తుడు కూడా మా రెడ్ క్రాస్ తరఫున మా తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అందరికీ కూడా శుభవందనాలు చేయడం చాలా మంచిది. ఈరోజు అయ్యప్ప మహాపడి పూజ ఉంది. ఈ సందర్భంగా నేను ఈరోజు రక్తదానం 13వసారి చేయనికే నిశ్చయించుకున్నాను. చాలామంది భయపడతారు రక్తదానం చేయనికే. రక్తదానము 6 నెలలకు ఒకసారి చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా కొత్త బ్లడ్ వస్తుంది. చాలామంది దీన్ని మర్చిపోవాలి, ఇస్తే ఏమవుతుందో అనే భయం నుంచి బయటికి రావాలి. 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయవచ్చు. ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి అపోహలు వద్దు, ఎవరికి ఏం కాదు, కొత్త రక్తం వస్తుంది. సన్నిధానం ధర్మశాస్త్ర సన్నిధానం ఎదుర అయ్యప్ప సేవా సమితి మహబూబ్నగర్ పద్మావతి కాలనీ కొండపైన ఏకశిలా 10 ఇక్కడ రక్తదాన శిబిరం అనేది 15 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వాములు ఏకభుక్తం చేస్తూ భజన చేసుకుంటూ సంకీర్తనలు పాడుకుంటూ నియమనిష్టలతో ఉండి కూడా రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది చాలా అదృష్టము. 15 ఏళ్ళగా మహబూబ్నగర్లో జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగాలని అయ్యప్ప స్వామిని కొనసాగుతున్నాము. అదేవిధంగా రక్తం అనేది ఇవ్వడం వల్ల మన శరీరం చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మహబూబ్నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇక్కడ మా వైద్య సిబ్బంది మా సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ సార్ ఆధ్వర్యంలో మా హెచ్ఓడి నవల్ కిషోర్ సారు మా మెడికల్ ఆఫీసరు అందరం మేము ఇక్కడ మార్నింగ్ 7 o'clock ఇక్కడ కొండపైకి చేరుకొని ఇది గత 20 సంవత్సరాల నుంచి ఈ మహాపూజ గుడి స్థాపనప్పటి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో సివిల్స్ కానీ ఇక్కడ వచ్చి వారి భక్తితో పాటు ఫాస్టింగ్ వండుకుంటూ కూడా ఒక మనిషికి బ్లడ్ డొనేషన్ చేస్తే ఒక ప్రాణం కాపాడుతుందని చెప్పేసి వాళ్ళ ఆ స్ఫూర్తితోన ప్రతి ఇయర్ పెరగడము. ప్రతి సంవత్సరం 400 నుంచి 500 యూనిట్లను బ్లడ్ సేకరించి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి బీద ప్రజలు వస్తుంటారు కాబట్టి ఇక్కడ నేషనల్ హైవే ఉంది, యాక్సిడెంట్ కేసులు ఎక్కువ వస్తుంటాయి, గైనీ కేసులు బాగా పెరిగిపోయినాయి కాబట్టి
ఎనిమికే కానీ రక్తహీనత కానీ ఇట్లాంటి ఉన్న కేసులకంతా ఈ బ్లడ్ మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఈ కార్యక్రమం మా అయ్యప్ప సేవా సమితి వారికి మా గవర్నమెంట్ హాస్పిటల్ తరపున మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే స్వాములు చాలా వాళ్ళు పాజిటింగ్ ఉండి కూడా మేము బ్లడ్ ఇస్తామని ఇట్లా ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటారు ప్రతి ఇయర్. ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తారని మరొకసారి కృతజ్ఞతలు తెలిపించుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వర్ రెడ్డి. ఈ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మహబూబ్నగర్ జిల్లా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ అండి నేను. అయితే గత 25 సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో రక్తదానం చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా రక్తదానం చేసే అయ్యప్పలు ఎక్కడైతే ఉన్నారంటే అది మహబూబ్నగర్ డిస్టిక్. ఇది చాలా మన మహబూబ్నగర్కి గర్వకారణం. అయ్యప్ప భక్తులందరూ 42 రోజులు భక్తి నిష్టలతోటి ఏకభుక్తంతో పూజలు చేస్తూ కూడా సమాజంలో మనవంతు సేవ చేయాలంటని వాళ్ళు వందల సంఖ్యలో రక్తదానం చేసుకుంటూ ఎవరైతే రక్తహీనత ఉందో యాక్సిడెంట్లు అవుతుంటాయో వాళ్ళందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతో చాలా గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి తరపు నుంచి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు.